హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్లీ కుక్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్వం పెళ్లి భోజనాల్లో వడ్డించే గుమ్మడికాయ దప్పలాన్ని చూపించబోతున్నాను. ఈ గుమ్మడికాయ దప్పలానికి కాంబినేషన్‌గా ముద్దపప్పును కూడా వడ్డించేవారు. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒకసారి కడిగి కొంచెం నీరు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని పెద్ద సైజులో కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, ఈ గుమ్మడికాయ ముక్కలకు సరిపడా ఉప్పు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, టీ గ్లాస్కి తక్కువగా వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ ముక్కల్ని గిన్నెలో వేసి నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చండి. కుక్కర్లో అయితే మనకు తొందరగా ఉడుకుతాయి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ముక్కలు ఈ విధంగా ఉడికి ఉంటాయి. చూడండి, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ముక్కలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. కుక్కర్లో ఉడికించేటప్పుడు వాటర్ తక్కువే వేసుకోవాలండి. చూసారు కదా ఎంత వాటర్ ఉందో. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి. కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసి మరిగించాలి. ఉప్పు ముందు కొంచెం వేసాం కాబట్టి చివరిలో ఒకసారి చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి. పులుసు ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా తయారైన పులుసుకి పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 7-8 కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, మెంతులు, మినప్పప్పు, జీలకర్ర కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు అంతా దోరగా వేయించుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని ఈ పులుసులో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే గుమ్మడికాయ దప్పలం తయారైనట్లే. ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఈ గుమ్మడికాయ దప్పలాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. పూర్వం మన పెద్దవాళ్ళు ఈ కూరని చాలా ఇష్టంగా తినేవారండి. ఇప్పుడున్న జనరేషన్కి ఈ కూర గురించి పెద్దగా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.